వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతున్నారు. ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటవి ఒకసారి వాటి గురించి. ఓకే అమ్మ, మనకి ఇప్పుడు 2024 సెప్టెంబర్ 8 వచ్చి మనకి తిరుపతిలో ఉంటుందండి. అలాగే 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 22nd సెప్టెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. అలాగే 6th అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 27th అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. వీరైనా తొందరగా ఎన్రోల్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 661 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఒక మాట, నిజంగానే డబ్బు ఒక్కసారి సంపాదించిన తర్వాత దాని తాలూకు టేస్ట్ ఏదైనా మనం కనుక చూస్తే మనకి జీవితం మీద కొన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది. దాంతోపాటు అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అనేటువంటి దాని మీద అవగాహన వస్తుంది. ప్రయత్నం చేయాలి కదా. అవును, ప్రయత్నం అయితే చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా ఎలా వస్తుందని మనం క్వశ్చన్లు వేసుకుంటూ కూర్చుంటే రాదు. మన అవసరాలను తీరుస్తుంది అనేటువంటి దానికంటే కూడా ఒక్కసారి సంపాదించిన తర్వాత మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్, భోగభాగ వైభోగ్యాలు ఇస్తుంది అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం పుట్టిన దానికోసం అని చెప్పేసి ఒక్కసారన్నా వాటిని అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తే అయిపోయినట్టే. ఇంకా అంతకంటే ఏముంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు రాగానే మీకు గ్లామర్ వస్తుంది. ఎస్, అవును. డబ్బు రాగానే అప్పుడు నీరసంగా ఉన్నటువంటి ఆ చెమట కప్పుతో కూడుకున్న మొహం ఏదైతుందో ఎందుకు గ్లామర్ వచ్చేస్తుంది. అంటే నీట్గా శుభ్రంగా ఉండాలని అనిపిస్తుంది, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, అన్నీ అదే నేర్పిస్తుంది. డబ్బే అన్నీ నేర్పిస్తుంది. ఆ తర్వాత పరపతి వస్తుంది, సమాజంలో అందరూ గౌరవించడం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత హోదా వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ ఒకటి వస్తుంది. అర్థమైందా? డబ్బు లేని హోదా దేనికి కూడా పనికిరాదు. ఎందుకంటే కేవలం మాటలు చెప్పుకోవడానికి తప్ప ఏదానికి పనికిరాదు. చాలామంది అంటారు ఇది ముఖ్యం, మనిషికి గౌరవం ముఖ్యం, ఇవన్నీ కరెక్టే. ఎంతమంది కూడా నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు చివరి క్షణాల్లో ఎంత ఆర్థిక ఇబ్బందులు పడుతూ చచ్చారు, కనీసం వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. అవును. కాబట్టి ఎప్పుడైనా డబ్బే అవసరం, పుట్టినప్పుడు కానీ చచ్చే ముందైనా సరే ఎప్పుడు డబ్బుతోనే కూడి ఉండండి. వీలైనంత డబ్బు సంపాదించండి. ఎస్, 661 మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మన కోరికలు ఎందుకు తీరట్లేదు, డబ్బు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు దాకా డబ్బు గురించి చెప్పుకున్నాం మనం. అతి సులభంగా డబ్బు సంపాదించడం. మరి డబ్బు ఎలా వస్తుంది? మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మా స్టూడెంట్స్కి అడుగుతాను, ఇప్పుడు దాకా మనం చెప్పిన వీడియోలు ఉంటే చూసి వస్తారు కదా వాళ్ళు. డబ్బు ఎలా వస్తుంది అనగానే ఊహించుకుంటే వస్తుంది. 2 మనీ అఫర్మేషన్ చేస్తే వస్తుంది, లేదా మనీ మెడిటేషన్ చేస్తే వస్తుంది, లేదంటే సృష్టించుకుంటే వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి 10 సోపానాలు. ఈ యొక్క ప్రయాణంలో మనం స్టార్టింగ్లో ఎక్కడ ఉన్నాం అక్కడి నుంచి ఒక్కొక్క మెట్ ఎక్కుతున్న దాంట్లో ఇవన్నీ భాగాలు. అంటే మనం ఒక 10th క్లాస్ వరకు వెళ్ళాలన్నప్పుడు అంతకుముందు నా జ్ఞానాన్ని అంతా తెలుసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడే 10th క్లాస్ అనేది పాస్ అవుతాం. ఇప్పుడు ఏమైపోయింది మనది, ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల నుంచి సబ్జెక్ట్ అనేది డెప్త్గా అయిపోయింది. కాబట్టి ఇప్పటివరకు మనం ఏదైతే అనుకున్నామో సృష్టించుకోవడం, ముందు మనం ఏం చేసామంటే కళలు కనడం నేర్పించాం. కళలు కనండి అని చెప్పేసి నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఎలాంటి కళలు కనాలి, ఆ కళలు ఎంత హ్యాపీగా ఉండాలి, ఆ కళలతో నువ్వు ఎలా జీవించాలి, ఎలా మమేకం అవ్వాలి. ఓకేనా? అది అయిపోయింది. ఆ తర్వాత సృష్టించుకోవడం నేర్పాం. సృష్టించుకోవడం అంటే ఊహించుకోవడం. నువ్వు ఏదైతే సృష్టిస్తున్నావో దాన్ని ఊహ చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో సాధ్యమవుతుంది. కాబట్టి అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైతుందో దాన్ని ఒక విజన్ బోర్డు మీద సృష్టించుకొని దాన్ని పదే చూడాలని చెప్పి. ఓకేనా? ఇలా మనం స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చాము. అక్కడి వరకు ఉన్న నాలెడ్జ్ ద్వారా వాళ్ళు అంతవరకు సంపాదించుకున్నారు. అక్కడ వరకు ఉన్న నాలెడ్జ్ ద్వారా అంతవరకు సంపాదించుకున్నారు. క్లాస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ మారిపోతాయి. ఇవన్నీ మారిపోయి ఇంకా కొత్తగా ఉంటుంది సబ్జెక్ట్. ఇక్కడ మన సబ్జెక్ట్కి వచ్చేసరికంటే ఎప్పుడైతే నీ కోరికలు కానీ, నీ యొక్క ఆలోచనలు కానీ, నీ ఊహలు కానీ అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఎప్పుడైతే నీ 4th సీల్ అనేటువంటి అనాహత చక్రానికి దగ్గరగా ఉంటాయో అవి నిజమవుతాయి. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఈ 6 చక్రాల్లో, మొత్తం 6 చక్రాల్లో అనాహత చక్రం అనేది నీ యొక్క జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే నీ యొక్క హావభావాలు కావచ్చు, లేదంటే నీ యొక్క ఆలోచనలు కావచ్చు, లేదంటే నీ జీవన విధానం కావచ్చు, మీకున్న రోగాలు వ్యాధులు కావచ్చు, వీటన్నిటి కూడా కారణం ఏంటంటే మీ యొక్క అనాహత చక్రం. ఎందుకంటే అది ప్రేమతో కూడి ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే లవ్ సింబల్ ఇస్తాం. మనం హార్ట్కి ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎరుపు సింబల్, ఎరుపు రంగుతో మనం హార్ట్ సింబల్ ఇస్తాం. మనం అది ఎప్పుడు ప్రేమతో కూడి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మనకు తెలియకుండానే దాంట్లో మనం ద్వేషం నింపితే ద్వేషం, ఈర్ష్య నింపితే ఈర్ష్య, అసూయ నింపితే అసూయ, ఆనందం నింపితే ఆనందం, సంతోషాన్ని నింపితే సంతోషం, ఆరోగ్యాన్ని నింపితే ఆరోగ్యం, డబ్బు నింపితే డబ్బు. సింపుల్ టెక్నిక్ అది.
కాబట్టి ఈ ఫోర్త్ సెల్ అనాహత చక్రానికి మనం దగ్గరగా ఉండాలన్నప్పుడు మన భావాలు ఏవైతున్నాయో అవి మ్యాక్సిమం ఉన్నతంగా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే అనాహత చక్రం స్వీకరిస్తుంది, అప్పటిదాకా స్వీకరించదు. ఒక్కొక్క చక్రం గురించి నేను గతంలో కూడా చాలా వివరించాను. నేను ఒక్కొక్క చక్రం మనం దాడుతున్నప్పుడు ఏమవుతుంది, మన సిచ్యువేషన్స్ ఏమవుతాయి, అంటే మన యొక్క జీవితంలో మార్పు ఎలా వస్తుంది అనే దాని మీద ఇక్కడ చిన్నగా చెప్తాను నేను, ఎందుకంటే దాన్ని అంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం ఉన్న టైంలో. మూలాధారం యాక్టివేట్ అయింది, భూమి మీద అధికారం వచ్చేస్తుంది, అంటే నీకు ఇక్కడ ఏ పనైనా అయిపోతుంది. ఓకేనా. స్వాధిష్టానం యాక్టివేట్ అయింది, నీటి మీద అధికారం వస్తుంది. ఓకేనా. మణిపూరకం యాక్టివేట్ అయింది, మీకు ఎక్కడ పోతే అక్కడ షడ్రసోపేతం భోజనం దొరుకుతుంది. ఓకేనా. ఇక్కడ అనాహతం ఎప్పుడైతే యాక్టివేట్ అయింది ప్రేమతత్వం అనేది అలవాటు అవుతుంది. అలాగే విశుద్ధి అయితే మీ యొక్క వాక్ మీద అధికారం వస్తుంది. ఆజ్ఞ అయితే నీకు అన్నీ తెలిసిపోతాయి. సహస్రారం అయితే అంతా నువ్వు అయిపోతావు, సింపుల్. కాబట్టి దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది, మనకి అనాథ చక్రం అనేది ఇంపార్టెంట్. ఈ అనాథ చక్రం మనసు భావాలకు దగ్గరగా ఉంటుంది. మనసు అంటే మన మైండ్, మనసు అయితే ఇక్కడ ఉంటుంది కదా, కానీ దాని భావాలన్నీ ఇక్కడ నుంచే వ్యక్తం అవుతాయి. మీరు ఇంతకుముందు కూడా గతంలో చెప్పాను నేను, ఒక పసిపాపని తల్లి హృదయంలో పెట్టుకుంటే ఆ సేద తీరుతుంది. అర్థమైందా. ఆ స్పర్శ అనుభవం అనేది ఒక సేద తీరడానికి ఉపయోగపడుతుంది. ఆ యొక్క స్పర్శ ఇంకెక్కడ కూడా మనకు దొరకదు. అర్థమైందా. ఒక తల్లి యొక్క ఊళ్ళో పసిపాపకి ఏదైతే సేద తీరుతాడో అది మనం ఎక్కడ కూడా పొందలేము మనం, ఎందుకు ఇక్కడ ప్రేమతత్వం కూడి ఉంటుంది. అవును. అర్థమైందా. ఎప్పుడైతే ఆ ప్రేమతత్వాన్ని మనం స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఆ యొక్క ఆనందాన్ని మనం స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఆ సంతోషాన్ని మనం స్వీకరిస్తామో, అనాహత చక్రం నుంచి వచ్చే ఏదైతుందో అది నీ నిజ జీవితంలో నీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్నింటికంటే ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అనాహత చక్రం. దాని మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేయండి. అంటే కాన్సన్ట్రేట్ చేయాలంటే దాన్ని చూస్తూ కూర్చోవాలని కాదు, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పాజిటివ్ని అలవాటు చేసుకోండి. దాంతోపాటు సంతోషాన్ని వెలిపించండి, అంటే ఇతరుల పట్ల కావచ్చు, మీ జీవితంలో ప్రతి దాని పట్ల. అందుకే దాన్ని మనం ఏం చెప్పామంటే కృతజ్ఞత అని చెప్పాం. ఓకే. కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి. దానివల్ల ఏమవుతుందంటే మీ మనసు సాటిస్ఫాక్షన్ అవుతుంది, అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత వీలైనంత ప్రేమను పంచండి, వీలైనంత పంచితే అంత రెట్టింపు పొందుతారు, అప్పుడు ఇది మళ్ళీ స్పందిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత మీకు ఏమేం కావాలో అవి పంచండి. డబ్బు లేదు, డబ్బు పంచండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఎలా ఇవ్వాలనేది మనం చెప్పుకున్నాం, అప్పుడు ఇది స్పందిస్తుంది. నీ యొక్క ప్రతి స్పందనలకి నీకు ప్రతిస్పందించేది కేవలం అనాహత చక్రమే. ఆటోమేటిక్గా మీ జీవితంలో మీరు అనుకునేది సాధిస్తారు. డబ్బే కాదు, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంది అనాహత చక్రానికి. మిగతా చక్రాలు మనకు అవసరాలు తీరుస్తాయి, కానీ ఇది నీకు జీవితాన్ని ఇస్తుంది, నువ్వు అనుకున్న కోరికలన్నీ తీర్చగలుగుతుంది. కాబట్టి ఆ ఫోర్త్ సెల్ ఏదైతుందో దాన్ని మీకు యాక్టివేట్ చేయాలంటే జస్ట్ దాని పట్ల ఊహలు, ఆలోచనలు కలిగి ఉండి ప్రేమతత్వాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పంచండి. ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోతుంది. గ్రేట్ అండి. ఎస్. చాలా మంచి నాలెడ్జబుల్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఎలా నెరవేరుతాయి మన కోరికలు, కోరికలు ఎలా నెరవేరుతాయి, ఎందుకు నెరవేరట్లేదు ఇప్పటివరకు అంటే మనం దాంట్లో ద్వేషం నింపాం, అసూయ, ఈర్ష్య అవన్నీ నింపాం. వాటి తొలగిస్తే కదా, ఇప్పుడు డస్ట్ ఉంది దాన్ని తొలగిస్తే కదా అది ప్రేమతత్వాన్ని బయట ప్రసరణ చేస్తుంది. డస్ట్ ఉంది క్లీన్ చేస్తే కదా దాని యొక్క కాంతి అనేది బయటకు వస్తుంది. ఓ వజ్రం ఉంది రోడ్డు మీద పడిపోయింది, డస్ట్ ఉంది, ఎవరు గుర్తించారు అనుకోకుండా దాన్ని తీసి మనం కడిగితే దాని వాల్యూ తెలుస్తుంది. ఇది కూడా వజ్రం లాంటిది అనాథ చక్రం. ఒక్కసారి తీసి ఆ కాంతిని మీరు అనుభవించండి, అన్ని కోరికలు తీరిపోతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చరణ్. థ్యాంక్ యూ.